వాళ్ళందరికీ నమస్కారం. చిన్నపిల్లలకు దిష్టి తగులుతుందా లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ చాలా ఇళ్లలో ఇప్పటికీ చిన్నపిల్లలకు దిష్టి తీస్తుంటారు. అయితే పసిపిల్లలకు ఖచ్చితంగా రోజు దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు. అయితే దిష్టి ఎలా పడితే అలా తీయకూడదని, దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెప్తుంటారు. చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి పొరుగింటి చిన్నపిల్లలు ఎవరు ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లో దిష్టి తీయకూడదు. పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత కర్పూరం బిళ్ళ వెలిగించి పైనుంచి కిందకి తిప్పి కర్పూరం వెలుగుతూ ఉండగానే బయటపడేయాలి. ముఖ్యంగా ఇంట్లోని పెద్దవాళ్ళు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చినప్పుడు ఇంట్లో చిన్నపిల్లలను తాకూడదు. వాళ్ళు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే పిల్లల్ని ఎత్తుకోవాలి. రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడమ చేతి గుప్పెట్లో తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టిపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు 3 సార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో 2 సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరు తొక్కని చోట పడేయండి. ఇదే విధంగా ఉప్పు, మిరపకాయలు కలిపిన మిశ్రమంతో తీయవచ్చు. ఇంకా కొబ్బరికాయను కూడా దిష్టి తీయడానికి వాడవచ్చు. అలాగే ఒక్కొక్కసారి ఫంక్షన్కు బయటికి వెళ్ళొచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు. అలాంటి సమయంలో దిష్టి తగిలిందని పెద్దలు భావిస్తారు. అప్పుడు ఖచ్చితంగా దిష్టే. బయటి వారు ఎలా ఉంటారో తెలియదు. కొంతమంది అశుభ్రంగా కూడా ఉండవచ్చు. దాంతో పిల్లల ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. బయట నుంచి ఇంటికి రాగానే వేడి నీళ్ళతో చక్కగా స్నానం చేసి పడుకోబెట్టాలి. అంతేకాకుండా ఎక్కువగా ఏడ్చినప్పుడు ఒక కాటన్ బట్టను తీసుకొని బిడ్డ చుట్టూ 3 సార్లు తిప్పి